బియ్యానికి వాళ్ళ నాన్న చేతి ముద్దలు తినిపించక ఎన్ని రోజులైంది? ఆ, అంటే దగ్గర దగ్గర 20-25 రోజులైంది కదా. అస్సలు అప్ప నుంచి ఒక్క ముద్ద కూడా పెట్టలే, ఒక్క ముద్ద కూడా పెట్టలే. లక్కీకి 20-25 మేడారం 10వ తారీఖు పోయినాం. 9, 10 అవి 10, 20, 22-23 డేస్ అయింది లక్కీ అది తినక, తెలుసా? ఎవరు లక్కీ? నిజమే కదా. లక్కమ్మ అక్క కొంచెం వాటర్ తీసుకురారా ధీరజ్, లక్కీకి వాటర్ తీసుకురా. ఫస్ట్ కమ్ ఫస్ట్. లేక లేక అన్నం పెడితే ఇక మొత్తం తట్టేకుంటుంది. ఇక కొంచెం మటన్ కర్రీ ఉంది, అయిపోయింది. సూపే గ్రేవీ ఉంది. అరే నిదానంగా తినరా, ఆల్రెడీ నేను తినిపించేసిన. తాగిపి అక్కగా తాగిపి అది తిన్నాక నువ్వు చేయి మంచిగా అడిగినావు ధీరజ్ను నేను తినేసినాము. ఎవరో లెక్కమ్మ డాడీకి చేతికి దెబ్బ తగిలినప్పటి నుంచి ఫస్ట్ టైం ఇన్ని రోజులు గ్యాప్. అసలు నీకు గుర్తుగా తినిపించాలని అనిపిస్తుందా నీకు అసలు? అవునా, చెప్పు డాడీ, నీ చేతికి దెబ్బ ఎట్లా తగిలింది? టీవీ కూడా కనిపిద్దట. టీవీ కనిపిస్తే కూడా వీడియోలలో కాపీరైట్ పడుతుంది. చెప్పు, నీ చేయికి ఏమైంది కొంచెం చెప్పవా? నేను కొట్టినా, చెయ్యి ఒకటి ఇరగొట్టిన, సంతోషించు. నిజం అనుకుంటారు అందరు. ఏ లక్కీ అంతగానం ఏం తట్టుకుంటుంది? ఏమిటో అన్నీ కావాలి మళ్ళీ తట్టుకున్నట్టు ఇట్లా. రొట్టెలు నిన్నే అనుకుంటున్నావు నువ్వు? అవి ఎప్పుడు చేసినా నేను నిన్నటి మధ్యాహ్నం నేను తినేసిన. పొట్టి నేను చేయలేనా? వాడు ఒక్కటి తిన్నాడు, నేను లక్కి 2 తిన్నాం, నీకు 2 వచ్చినాం. ఎవరన్నా రోజు రొట్టెలు తింటాడు, మళ్ళీ ఎవరన్నా అడిగినప్పుడు ఏమంటారు, రోజు పెడుతున్నావా, రోజు తప్పించి రోజు పెడుతున్నావా అని అంటారు. మళ్ళీ తిన్న వాళ్ళకి యాదుకుంటుందేమో, చేసిన వాళ్ళకి యాదుకుంటుంది. ఇంకెన్ని రోజులు ఇస్తారు? నీకు స్పూన్ ఇవ్వమని చెప్పినా కదా ధీరజ్. అయితే పట్టి ఇంకెన్ని రోజులు ఉంచాలి చెప్పు? దగ్గర పడ్డదా టైం? 15 days. ఇంకో 15 days? ఏం అవసరం తగ్గిపోయింది. చేయి నెలగైందా? మైల అంతా మురికి. లెక్కమ్మా హ్యాపీయా ఇప్పుడు? హ్యాపీయా? మాటకు ముందు మాటకు తర్వాత తట్టుకుంటూనే ఉంటుంది నీకు. ఆయన విన్నారు కదండి, మా ఆయన లెఫ్ట్ హ్యాండ్కి లెఫ్ట్ ఫింగర్ అయితే కొంచెం ఫ్రాక్చర్ అయిందన్నమాట. దానికోసమే ఆ కట్ అంతా. ఎందుకంటే 40 days 45 days ఉంచుకోవాలి కదా, ఇంకా అందుకని చెప్పేసి ఇంకొక 10-15 days అయితే చూడాలి. అది కూడా విప్పిన తర్వాత క్యూర్ అవుతుందా ఏంది అనేది కొంచెం తెలుస్తుంది. సో అది అందుకనే నేను పెద్దగా ఏం చెప్పలేదు. ఎందుకు ఊరికని ఇంకా అందరికీ మనము కొన్ని విషయాలు చెప్పుకోగలుగుతాము, కొన్ని విషయాలను చెప్పుకోలేం కదండి. సో దట్ అందులో భాగంగానే ఈ విషయం, అంతకు మించింది ఏం లేదు. బట్ లక్కీతల్లి అయితే కొంచెం సఫర్ అయింది అనుకోవచ్చు. నాకు కూడా కొంచెం వర్కులు కొంచెం ఎక్కువనే అయిపోయినాయి. మా ఆయన ఉంటే కొంచెము హెల్ప్ఫుల్గా నాకు ఎంతో కొంత చాలా హెల్ప్ చేస్తాడు, ఎంతో కొంత కాదు చాలా హెల్ప్ చేస్తాడు అన్నమాట. బట్ ఆ విషయంలో నేను ఈ 20 days నుంచి కొంచెం నాకు వర్క్ ప్రెషర్ ఎక్కువ అయిపోయింది. ఇంట్లో అన్ని పనులు నేనే హ్యాండిల్ చేయాలంటే కొంచెం నాకైతే వర్క్ ప్రెషర్ నిజానికి ఎక్కువైంది. కొన్ని సార్లు అయితే ఏడుపు వస్తుంది అన్నమాట.
బట్ ఏం చేస్తాం, సిచ్యువేషన్స్ కొన్ని కొన్ని మనని అలా టెస్ట్ చేస్తూ ఉంటాయి. మన ఓపికని పరీక్షించడానికి ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా మార్నింగ్ టైంలో ధీరజ్ అయితే స్కూల్కి వెళ్ళిపోయిండు. ధీరజ్కి ఇంకా టిఫిన్ చేసి బాక్స్ పెట్టి అన్నీ చేసి ధీరజ్కి పంపించిన. టమాటా ఆలు కర్రీ చేసిన. ఇంకా అందుకని చెప్పేసి కర్రీ ఉంది కదా అని చెప్పేసి ఇంకా నాకు లక్కీ తల్లికి అయితే దోశలు వేసుకుంటున్నాము. బట్ నేను ఈ మధ్య కొంచెం కీరా కానీ క్యారెట్ కానీ ఇలాంటి కొంచెం వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్స్ ఎక్కువ తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. ఎందుకంటే నాకే అనిపిస్తుంది కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యానేమో అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా కామెంట్ చేయండి. నాకైతే అనిపిస్తుంది కొంచెం వెయిట్ ఎక్కువ అయ్యానన్న ఫీలింగ్ అయితే నాకు ఉండింది. ఎందుకంటే ఎవరి బాడీ వాళ్ళకి తెలుస్తుంది కదండి, మనల్ని గుర్తు చేస్తూ ఉంటుంది. సో అందుకనే అంటున్నాను. అందుకనే కొంచెం లిమిటెడ్ ఫుడ్గా తిని ఊరికనే వెయిట్ ఎక్కువ అయిపోయి మనము మళ్ళీ నాకు చూసుకోవాలి, నాకు ఉన్న బరువు బాధ్యతలు చాలా ఎక్కువ, అన్నిటినీ హ్యాండిల్ చేయాలంటే కష్టము. మేబీ ఈ స్ట్రెస్ వల్లనో దేని వల్లనో కూడా నేను ఫుడ్ కూడా అంత ఎక్కువ ఏం తినను, లిమిటెడ్ ఫుడ్డే తింటాను. మార్నింగ్ టిఫిన్ కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వను. ఓన్లీ లంచు ఇంకా డిన్నర్ కూడా లిమిటెడ్గానే తినడానికి ట్రై చేస్తా. సో అంతే, ఇంకా అంతకు మించింది పెద్దగా ఏం ఫుడ్ నేనైతే మంచి ఫుడ్ని అయితే అసలు కానే కాదు. బట్ అదన్నమాట, అలాంటివన్నీ సమ్టైమ్స్ జరుగుతూ ఉంటాయి. అందుకనే ఈ మధ్య ఈవినింగ్ టైంలో కొంచెము టెర్రస్ పైన పోయి వాకింగ్ చేయడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అన్నమాట. అలా అలవాటు చేసుకోవాలి కొన్ని. బట్ ఏం చేస్తాం, మన సిచ్యువేషన్స్. నాకు కూడా చాలా జిమ్కి వెళ్ళాలని, జిమ్కి వెళ్ళకపోయినా అట్లీస్ట్ నాకు ఇష్టమైన షటిల్ అయినా వాలీబాల్ అయినా ఇట్లాంటి కొన్ని ఆడుకొని మన హెల్త్ని మనం కాపాడుకోవాలని నాకు ఉంటుంది. కానీ ఎక్కడండి, చూస్తూనే ఉన్నారు కదా నా భుజాలపైన ఎన్ని బాధ్యతలు ఉన్నాయో. సో అది వాటన్నిటినీ చేసుకుంటూ తుడుచుకుంటూ అన్నీ చేసేవరకే నాకు టైం సరిపోతుంది. ఇంకా అవన్నీ హ్యాండిల్ చేయాలంటే కొంచెం కష్టమే కదా. ఇంకా అందుకని చెప్పేసి అలాగా. సో మొత్తానికి ఎక్కువ మా ఇంట్లో టిఫిన్కి ఎక్కువ ఏం ప్రయారిటీ ఇవ్వము. జస్ట్ కొంచెం ఎప్పుడైనా ఉప్మా కానీ ఇలాంటి చిన్న ఏదో చేస్తూ ఉంటాం తప్పితే. దోశ ఎక్కువ ఇష్టపడతారు పిల్లలు. ఇడ్లీ కూడా ఎక్కువ తినరు. ధీరజ్ అయినా లక్కీ అయినా ఇడ్లీ ఎక్కువ తినరు. దోశ అంటేనే ఇద్దరికి ఇష్టము. ఇంకా నేనైతే ఒకటో రెండో దోశ అప్పుడప్పుడు, నేను కొంచెం చాలా రేరు టిఫిన్ చేయడము. ఇంకా అలాగా ఫస్ట్ అయితే ఇంకా లక్కీ గానికి ఫ్రెష్ అప్ చేయించలేదు. ఫస్ట్ లక్కీకి తినిపించిన తర్వాత దాని తర్వాత ఇంకా నేను కొంచెం తినేసి, అసలు చెప్తున్నాను కదండి, ఇంట్లో పని అంతా అయ్యేవరకే 11-12 అయిపోతుంది. లక్కీకి తినిపించి దానికి ఫ్రెష్ అప్ చేయించి వీళ్ళు ఇవన్నీ పనులు చేసేవరకే నాకు అసలు టైం. వీడియోస్ ఎడిటింగ్కి ఫోన్ పుట్టుకుంటే ఫోన్ దగ్గర 1 గంట 1/2 అవర్ దానికి సరిపోతుంది. ఇంకా అలా మొత్తం బిజీ అయిపోతుంది. మీరైతే వీడియోస్కి అస్సలు సపోర్ట్ చేయట్లేదు. వీడియోకి ఒక లైక్ చేయండి. మీకు అలా లైక్ చేస్తేనే మీరు కొంచెం వ్యూస్ కొంచెం వస్తేనే కదా నాకు కూడా వీడియో చేయాలనిపిస్తుంది. మీరు ఏం చేస్తారని చెప్పండి. కొంచెం ఒక లైక్ చేస్తే చాలు కదా. ఇంకేం, మీకు కొంచెం వీడియోస్కి ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నా టైంను, ఇంట్లో పనులు అన్నిటినీ అడ్జస్ట్ చేసుకొని నా లైఫ్ని నేను అన్ని రకాలుగా చూసుకునే కదా వీడియోస్ చేయాలి. సో మీరు కొంచెం నాకు హెల్ప్ఫుల్ అవుతే ఇంకొన్ని వీడియోస్, ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలని నాకు కూడా అనిపిస్తుంది అన్నమాట. అందుకనే అడుగుతున్నాను. మీరైతే తప్పకుండా వీడియోస్కి లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. నా వ్యూస్ నాకు 100K ఎప్పుడు ఇస్తారో తెలియదు, కానీ 100K కోసం నేను వెయిటింగు. సో అదన్నమాట ఇవాళ స్మాల్ అండ్ స్వీట్ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.